తాజాంశాన్ని చూస్తున్నాం. పల్నాడు జిల్లా నకరేకల్లు మండలం శాంతినగర్ వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. బస్సులో ఇరుక్కున్న మహిళను అతి కష్టం మీద బయటకు తీశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, బస్సు ప్రమాదానికి కారణాలేంటి? షాహీన్ పల్నాడు జిల్లా నగరికల్లి మండలం శాంతినగర్ వద్ద ఈ రోజు ఉదయం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో లక్ష్మీ గాయత్రి ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన ప్రైవేట్ బస్సు బోల్తా పట్టడం జరిగింది. ఈ బోల్తా పట్టడానికి ప్రధాన కారణం వచ్చేసి డ్రైవర్ అతివేగంతో బస్సు నడపడం అని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే హైదరాబాద్ నుంచి చీరాల వెళ్లే ఈ బస్సు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో నగరికల్లు మండలం శాంతినగర్కి వచ్చిన తర్వాత అక్కడ డ్రైవర్ అతివేగంతో బస్సు నడపడం వల్ల ఆ బస్సు అనేది బోల్తా పట్టడం జరిగింది. ఆ ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే వీరిలో 7 మంది మాత్రం కొంచెం స్వల్పంగా గాయపడ్డారు. మిగిలిన వారంతా కూడా సురక్షితంగానే ఉన్నారు. అయితే ఈ బస్సు ప్రమాదంలో 7 గాయపడితే ఒక మహిళ మాత్రం ఆ బస్సు బోల్తా పడిన సమయంలో బాగా ఆ సీటు కింద ఇరక్కపోవడంతో తను బయటికి తీసింది కూడా అటు స్థానికులు కావచ్చు, పోలీసులు కావచ్చు చాలా అవస్థపడ్డారు. దాదాపు సుమారు 2 గంటల పాటు శ్రమించి ఆ బస్సులో ఇరుక్కుపోయిన మహిళా ప్రయాణికులను అయితే సురక్షితంగా పోలీసులు కావచ్చు, స్థానికులు బయటికి వెలికి తీశారు. తను స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే మొత్తం ఈ బస్సులో దాదాపు 40 మంది ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా ఎలాంటి పెద్దగా చిన్న చిన్న గాయాలు తప్పితే ఎవరికి ప్రమాదం అంటే సూపర్స్టిట్ అయితే ఎవరు తెలియలేదు. అందరూ కూడా సురక్షితంగానే ఉన్నారు. ఒక మొత్తంగా చూసినట్టు 7 మంది గాయపడ్డారు. 7 కూడా నర్సరాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో ప్రమాదం సంఘటన సమాచారం తీసుకున్న వెంటనే పల్నాడు జిల్లా కంచి శ్రీనివాసరావు, అదేవిధంగా నర్సరాపేట గ్రామీణ పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని చేరుకొని బస్సు బోల్తాకు సంబంధించి అసలు కారణాలు ఏంటి, ఎందుకు ప్రమాదం జరిగింది, అదేవిధంగా గాయపడిన ప్రయాణికుల్ని వెంటనే ఆసుపత్రికి తరలించడం కూడా చేశారు. స్థానిక ఎమ్మెల్యే నర్సరాపేట ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు కూడా ఘటనా స్థలాన్ని చేరుకొని పరిస్థితి గమనించి వెంటనే అప్రమత్తం చేసేట అధికారుల్ని, అదేవిధంగా వైద్య సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేలాగా చర్యలు చేపట్టారు. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రమాదంలో ఎక్కువ మంది గాయపడకపోవడం, ఆ గాయపడడం వల్ల కూడా చిన్న చిన్న స్వల్ప గాయాలు కావడంతో కూడా స్థానికులు అటు అధికారులు కావచ్చు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ధన్యవాదాలు వీరాంజనేయులు. ట్రైన్ కూడా దగ్గరకు వచ్చింది.